ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నరు అబ్దుల్ నజీరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టు విక్రమార్క, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా అనేక మంది, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిళ, ఇలా అనేక మంది ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే రాష్ట్ర గవర్నర్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ సంబోధించారు. పవన్ కళ్యాణ్, మల్లుబట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేసారు. షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. సో అంటే ఏంటంటే ఒక మనిషిని గౌరవించుకోవడం అనేది మన సంప్రదాయం, మన పద్ధతి. పిలిచేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ పేరు ప్రస్తావించేటప్పుడు కానీ మనం తెలుగులో గారు అని అనుకుంటాం, అందులో అనుమానం లేదు. సో అన్ని రకాల ప్రజలు ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ ఫేస్బుక్ అదే ఈ సోషల్ మీడియా వచ్చిన ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ మా పక్క వాళ్ళని ఉద్దేశించి పోస్టులు చేసేటప్పుడు గారు అనుకోవడం అనేది ఏంటి సహజ సిద్ధమైనటువంటి పద్ధతి. ఆ పద్ధతిలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కానీ, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ఇట్లా చాలామంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. మంచి ఆయురారోగ్యంగా ఉండాలి, సుదీర్ఘకాలం బ్రతకాలి అనుకుంటూ ఆశీర్వచనాలు ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని అన్న అని, చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని గారు అని సంబోధిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని కూడా గారు అంటూ సంబోధించారు. మల్లుబట్టిని అన్న అన్నాడు, పొంగులేటి సుధాకర్ రెడ్డిని కూడా అన్న అన్నాడు, షర్మిళని మాత్రం అమ్మ అని సంబోధిస్తూ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఇది కనీస ధర్మం, సంప్రదాయం, మన పద్ధతులు కూడా అంతే, అలాగే ఉంటాయి. ఇది నిన్న జరిగిన పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు పెట్టారు. ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఎలా చెప్పారు అంటే, జన్మదిన శుభాకాంక్షలు టు జగన్మోహన్ రెడ్డి అనేసాడు. అంతే జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఎందుకు లోకేష్కి అంత కోపము జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అర్థం కాలేదు. కానీ మరి కనీస ధర్మం కదా, పక్క వాళ్ళని గౌరవించుకోవటం. సరే, గౌరవించడం కుదరదు, నీకు నచ్చలేదు అనుకుంటే విష్ చేయడం ఆపేసి ఉండాల్సింది, విష్ చేయకుండా ఉండాల్సింది. ఎవరు విష్ చేయమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అడగలేదు కదా, అయ్యా లోకేష్ గారు నా బర్త్డే వచ్చింది, నా పుట్టినరోజు సందర్భంగా మీరు నాకు శుభాకాంక్షలు చెప్పండి అని అనలేదు కదా. ఎందుకు విష్ చేయాలి? నీకు విష్ చేయడం ఇష్టం లేకపోతే, విష్ చేయాలనిపిస్తే గౌరవంగా విష్ చేయండి, అది మంచి పద్ధతి. మన సంప్రదాయాలు ఉన్నాయి, మన పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారం గౌరవంగా విష్ చేస్తే అది ఒక మంచి పద్ధతి. కానీ కేవలం గారే అనే సంబోధన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని జన్మదిన శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి అనేసారు. అది ఎట్లా అంటే ఒక అహంకారము లేకపోతే ఒక ద్వేషము కడుపులో పెట్టుకొని మొక్కుబడిగా చెప్పినట్టుగా ఉంది. అందుకేని అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ట్వీట్ని పట్టించుకోలేదు. గవర్నర్ గారికి రిప్లై ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి రిప్లై ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి రిప్లై ఇచ్చారు, మల్లుబట్టి గారికి రిప్లై ఇచ్చారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రిప్లై ఇచ్చారు, షర్మిల గారికి ఇచ్చారు. కానీ లోకేష్ ట్వీట్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు, రిప్లై కూడా ఇవ్వలేదు. అంతే, నువ్వు నన్ను గౌరవించకపోతే నేను నిన్ను గౌరవించును, నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను నిన్ను పట్టించుకో. టిట్ ఫర్ టాట్. ఎందుకు కెలకడం? లోకేష్కి ఏం అవసరం? అలాగే నువ్వు జగన్మోహన్ రెడ్డిని బర్త్డే విషయం చెప్పకపోతే నిన్ను ఎవరైనా కొడుతున్నారా, తిడుతున్నారా? చెప్పాలని లేదనుకో, చెప్పొద్దు. చెప్పాలనిపించినప్పుడు మర్యాద కోసమైనా గారు అనాలి. జగన్మోహన్ రెడ్డి కంటే వయసులో బహుశా చిన్నవాడై ఉండొచ్చు, 30 ఏడాది 6 ఎంతో కొంత. సో ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వాడు కదా, ఎందుకు ఇలాంటి అహంభావం ప్రదర్శిస్తున్నారు లోకేష్? ఆలోచించుకోవాలి.